సో చూస్తున్నారుగా మీరందరూ, మేమైతే లాస్ట్కి ప్రయాగరాజ్ వచ్చేసాము. చూసారుగా ఫస్ట్ వీడియో. అవన్నీ దాటుకొని ప్రయాగరాజ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ బయటికి వచ్చాం. నన్ను చూసి భయపడకండి. 2-3 రోజులు జర్నీ తర్వాత బస్ ఎక్కి అది ఎక్కి లక్నోకి వెళ్ళి అదంతా జర్నీ తర్వాత మా హాలత్లు బేహాలత్లు అవుతున్నాయి. అట్లా నేనైతే ఇంచుమించు పేషెంట్ లెక్క అయిపోయినా. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతే అప్పుడు చూస్తాం. ఇప్పుడు మేమైతే హోటల్ రీచ్ అయిపోయాం. మా రూమ్స్కి వెళ్ళాం, ఫ్రెష్ అయ్యాం, స్నానాలు కూడా చేసి మేము ఉంటున్న హోటల్లోనే కింద రెస్టారెంట్ ఉంది. అక్కడికైతే ఫస్ట్ వచ్చి లంచ్ చేసాము. 2 days సఫర్ ప్రయాణం తర్వాత వచ్చాము. సో ఫస్ట్ మంచిగా అన్నం తినేసి త్రివేణి సంగమంకి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ అన్నం అయితే తింటున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉంటున్న హోటల్లోది. ట్రై బయట ఎందుకులే, బయట మళ్ళీ టైం వేస్ట్ అని ఇక్కడికి కింద తినేసి ఇంకా త్రివేణి సంగమంకి డైరెక్ట్ వెళ్ళిపోదామని ఫస్ట్ లంచ్ చేస్తున్నాము. ఇంచుమించు టైం 4 అలా అవుతుంది. 4 o'clock తినాల్సి వచ్చింది ఆ రోజు. ఇప్పుడు త్రివేణి సంగమంకి వెళ్తాం. అందరం కలిసి త్రివేణి సంగమంలో మళ్ళీ కలుద్దాం. మేము లంచ్ ఫినిష్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. సత్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ప్రయాగరాజ్ దగ్గర. అతనికి తెలిసిన వాళ్ళ ఆటో నడిపే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళని మాకు పరిచయం చేశాడు. ఇంకా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వాళ్ళే తిప్పుతారు. మాకు నెంబర్ ఇచ్చాడు. కాల్ చేసి వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు అంటే కాల్ చేసాము. ఆటో అతని కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ఉంటున్న హోటల్ అయితే ఇది ప్రజెంట్ మేము బుక్ చేసుకున్నది ఉంటున్నది. ఇది 2-3 floors ఉంది. బాగుంది. ఆన్లైన్లోనే బుక్ చేశాడు సత్య. ఒక 1 month ముందే బుక్ చేశాడు. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నాడు. మేము వచ్చే రోజు కూడా కాల్ చేసి మరీ అడిగారు వస్తున్నారా లేదా అని. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, నేనైతే త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళ అయిన ప్లేస్కి అయితే వచ్చాను. అది జరిగి 3 months అయినా ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం ఇంకేం తగ్గలేదు. ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు 8 అయిపోయింది అయినా కూడా వచ్చి స్నానాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకసారి వ్యూ అంతా చూసుకోండి, లైట్స్ అదంతా అట్లానే ఉంది ఇప్పటికి కూడా. చెప్పు మెల్లిగరా కూడా దాంట్లో పడుతుంది. మట్టి లక్కీ వెళ్ళు, పప్ప దగ్గరికి వెళ్ళు. నేను జిప్పు పెడతాడు. అన్న చేసుకో, నువ్వు కూడా చెప్పు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళురా. మళ్ళీ ఇంత దూరం రా మనము, వెళ్ళు. సో ఫ్రెండ్స్, నేనైతే వాటర్ లోకి వెళ్ళట్లేదు. చీకటి ఎక్కువ అయిపోయింది, నాకు భయం వేస్తుంది. నాకు అసలే వాటర్ అంటే భయం. చల్లగా అనిపిస్తుంది వాటర్ కూడా. టైం 8 అయిపోయింది. ఇదే త్రివేణి సంగమం 3 నదులు కలిసే ప్లేస్. ఆ బ్లూ కలర్ డబ్బాలు ఉన్న దగ్గర కూడా వెళ్ళొచ్చు అంట. చీకట్లో కదా, మేబీ వాటర్ లోతున్నాయేమని మా వాళ్ళు అయితే వెళ్ళట్లేదు. ఇదిగో అటు సైడ్ లెఫ్ట్ నుంచి గంగా నది వస్తుంది. త్రివేణి సంగం. లక్కీ వెళ్ళగరా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, నేనైతే ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర నిలబడ్డా. అక్కడ నుంచి గంగా నది వస్తుంది, ఇక్కడ యమునా నది వస్తుంది. సరస్వతి నది మాత్రం కింద అంతర్వాహిని లెక్క ప్రవహిస్తుంటది. సో ఈ 3 నదులు కలిసే ప్లేసే త్రివేణి సంగమం. అవతల వెనక సైడ్ కూడా వాటర్ ఉన్నాయి, అవి నార్మల్ వాటర్. అక్కడ 3 నదులు కలిసే వాటర్ అది కాదు, ఇది. కాబట్టి ఇక్కడి వరకు వచ్చాం. అక్కడ వెనక చూస్తున్నట్టయితే దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పటికీ కూడా. పోసుకోవాలి నెత్తి మీద. లక్కీ అయితే చాలా మనకి వాటర్ అంటే ఇష్టం. లోతులు ఏవైంది మమ్మీ అంటుండు. ఏమో మరి ఎండలు ఉన్నాయనో అప్పుడు త్రివేణి
సారీ కుంభమేళ టైంలో కూడా ఇంత లోతు ఉండేదో తెలియదు. సత్య డబ్బల అవుతా లోతు ఎక్కువ ఉంటుందా? ఈ టైంలో కూడా అది ఆడవాళ్ళు వచ్చి సత్య అమ్మ నాకు భయం వేస్తుంది. చూడు వాటర్ ఫ్లో అయింది అమ్మ. వాటర్ ఫ్లో అయితే ఫ్రెండ్స్ కిందకి ఒకసారి చూపించు. అసలు మీకు కెమెరాలో కనిపిస్తుందో కనిపించేట చీకట్లో కాళ్ళని అసలు వెళ్ళగా ఫోన్ పైన పడతాయి. వాటర్ ఫ్లో మాత్రం ఘోరంగా వస్తుంది. కాళ్ళు మనం గట్టిగా పెట్టకపోతే మాత్రం ఇట్లా కాళ్ళని ఎగరేస్తుంది అంటారు, అట్లా వస్తున్నాయి. లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఓవరాల్ గా. అసలు ఎప్పుడు వాటర్ స్పీడ్ గా వస్తున్నాయి. ఇంకా త్రివేణి సంగమం మహాకుంభమేళ అయిన ప్లేస్ విషయానికి వస్తే కొంచెం చెప్దాం అనుకుంటున్నాను ఏదో నాకు తెలిసినంతలో. అప్పుడు దేవతలకు రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు మత్స్య పురాణం ప్రకారం దేవతలకి రాక్షసులకి అమృతం కోసం దేవతలకి రాక్షసులకి ఒక 12 సంవత్సరాలు, అంటే వాళ్ళ భాషలో 4 రోజులు అంటారు, కానీ మనకు అది 12 సంవత్సరాలు యుద్ధం జరిగింది. సో అట్లా చూసావా నువ్వు? చెప్పాలా? కంటిన్యూ చేయాలా? సో అమృతం కోసం చిలుకగా పూర్ణకుంభం ఒకటి అమృత కలశం బయటికి వస్తుంది. అప్పుడు రాక్షసులు ఒక సైడ్, దేవతలు ఒక సైడ్ అమృతంని చిలికేటప్పుడు ఒక 4 బిందువులు వచ్చి మన భూమి మీద పడడం జరుగుతుంది. ఆ 4 ప్రదేశాలే ఇవి. ఇప్పుడు ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ఈ 4 ప్రదేశాల్లో పుష్కరాలని గాని ఇట్లా మహాకుంభమేళ అలాంటివి అవుతుంటాయి. ఇంకా మహాకుంభమేళ ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఏదో అంటే పూర్ణ కుంభమేళ అంటారు. అట్లా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. మేము యాక్చువల్లీ మహాకుంభమేళ టైంలోనే వద్దాం అనుకున్నాము. మా అబ్బాయికి అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. అండ్ మా ఫ్రెండ్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఉంది, చాలా పార్కింగ్ ఫెసిలిటీ లేదు, ఫుల్ నడవాల్సి వస్తున్నారు అని ఇప్పుడు కాశీకి వెళ్తున్నాము. సో అప్పుడు రాలేదు కదా. ఆ స్థలంకి ప్రాముఖ్యత ఉంటుంది, ఎప్పుడైనా ఉంటది. కుంభమేళ టైంలో అయినా ఉంటుంది, మిగతా టైంలో అయినా ఉంటుంది. ఆ ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ ఎనీ టైం ఉంటారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చాము. ఈ రోజు చీకటి అయింది కొంచెం, మీకు ఎంత కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల చీకట్లో రావాల్సి వచ్చింది. కానీ జనం అయితే ఫుల్ ఉన్నారు. బోట్ ఎక్కుదాం అనుకున్నాం ఫ్రెండ్స్. బోట్ 6-7 o'clock కి బోటింగ్ ఎండ్ అయిపోతుంది అంటే టైమింగ్. సత్య అక్కడికి వెళ్ళి వాటర్ కొనుక్కోవడానికి వాటర్ తీసుకోవడానికి డబ్బా కొనుక్కుందాం, ఆ దీపాలు కొందాం. నేనేం చెప్తున్నామో సత్యన పోయా. ఇంకా రికార్డ్ అవుతుంది. అర్చన మెల్లి కదా, అర్చన స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ రాదు నీకు. సత్య ఫోన్ లో అర్థమవుతుందా? వాటర్ ఫ్లో అయితే చాలా వస్తుంది. లక్కీ నీకు ఉంది. शंकर जय त्रिवेणी संगम हर हर हर, जय जय ब्रह्मा विष्णु शिव शंकर। ज्ञान किनारा यमुना माँ का जल है
हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जटाशंकरी गंगा मैया यमुना पति श्री कृष्ण कन्हैया। जटाशंकरी गंगा मैया यमुना पति श्री कृष्ण कन्हैया। ब्रह्म स्वरूपा सरस्वती त्रिसरिता शूलहरैया, त्रिसरिता शूलहरैया। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। त्रिवेणी संगम तापहारी, रोग शोक संतापहारी। त्रिवेणी संगम तापहारी, रोग शोक संतापहारी। पुण्य प्रदया पापहारी, मैया मंगलकारी, मैया मंगलकारी। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जय त्रिवेणी संगम हर हर हर। जय जय ब्रह्मा विष्णु शिव शंकर। जय त्रिवेणी संगम हर हर हर। సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే శనివారం ఏకాదశి అంట. మాకైతే తిథి చూడలేదు. అతను వచ్చి ఏకాదశి రోజు ముగ్గురు అమ్మవార్లు గంగా, యమున, సరస్వతి వాళ్ళకు పాలు అర్పిస్తే మంచిది అన్నాడు. సరే అని కుంభమేళ టైంలో కొన్ని లక్షల కోట్ల జనం ఉండే కదా, ఇప్పుడు కనీసం వందల్లో ఉన్నారు, వేలల్లో అట్లా. అసలు ఉంటారో లేరో అనుకున్నాము. అది టైం చూసుకున్నట్టయితే 8:38 కనిపిస్తుంది సత్య. 8:40 ఇంచుమించు నైట్ టైంలో ఉండరేమో అనుకున్నాం. వచ్చేటప్పుడు సత్యతో అన్నాను, సత్య అక్కడ వాటర్ దగ్గర చీకటి ఉంటుంది, లైట్స్ ఉంటాయో ఉండయో, చీకట్లో ఏం స్నానం చేస్తాం, కనీసం వాటర్ లో అయినా ఏం దిగుతాం అనుకున్నాం. కానీ చాలా లైట్స్ ఉన్నాయి. ఇంకా మీరు అక్కడ లైట్స్ వెనక చూసుకున్నట్టయితే అప్పుడు వేసినవి కూడా ఇంకేమీ తీయలేరు. కొన్ని క్లీన్ చేశారు, కొన్ని అలాగే ఉన్నాయి. ఆ చెక్కలు అప్పుడు ఉండడానికి మేము ఇందాక వచ్చేటప్పుడు అప్పుడు అగోరి వాళ్ళ కోసం ఒక కాలనీ లాంటిది చేశారు కదా వాళ్ళు ఉండడానికి, అది అలాగే ఉంది. ఇంకా నేను ఆటో బాయ్ అని అడిగితే ఆల్మోస్ట్ తీసేశారు. ఇంకా కొన్ని ఇప్పటికీ కూడా క్లీనింగ్ అవుతుంది. అప్పుడు 3 నెలల తరబడి కూడా క్లీనింగ్ అవుతూనే ఉందంటే ఎంత పెద్ద మహాకుంభమేళనో మీరే అర్థం చేసుకోవచ్చు. తీయడానికే 3 నెలల పైగా పడుతుంది వాళ్ళకి టైం. అంటే అప్పుడు అవన్నీ అరేంజ్మెంట్ చేయడానికి ఎన్ని నెలల ముందు చేశారో ఏమో మరి. ఆ డబ్బాలు పెట్టారు కదా బ్లూ కలర్ అవైతే, ఇంకా ఆ డబ్బాల పై నుంచి బ్రిడ్జ్ ఉందన్నమాట, అది ఎక్కుదాం అనుకున్నాము. కానీ చీకటి అని మా అన్నయ్య భయపడుతుంది, వద్దు అదంతా రిస్క్ ఎందుకు, చీకట్లో చిన్న బాబుతో లక్కీతో. ఇక్కడ వాటర్ లో దిగాం, స్నానాలు చేసాం, ముఖం కాలు చేతులు స్నానాలు చేసాం కదా, చాలు అని మా అన్నయ్య అంటున్నారు. సో వాటర్ ఏమో నేను సత్య అయితే వెళ్దాం అనుకున్నాం. నాకు వాటర్ అంటే ఫుల్ భయం. బట్ అందులో ఇక్కడ ఉన్న వేడికి వాటర్ లో అడుగు పెడితే మాత్రం చల్లగా మంచిగా అనిపిస్తుంది. నేనైతే సత్యాన్ని అంటున్నాను ఆ డబ్బాల వరకు వెళ్దాము మెల్లగా అని. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఇక్కడ వరకే మోకాళ్ళ వరకే నీళ్ళు కాగు. నా కొడుకు అయితే బీభత్సంగా ఆడుతున్నాడు. అసలు వాడికి అయితే అదిగో ఆయనకు చాలా స్విమ్మింగ్ పూల్ అన్నా, స్విమ్మింగ్ అన్నా, వాటర్ అన్నా ఏదో దొరికింది. వదిలే నువ్వు నీళ్ళలో వదిలే. చూపిస్తున్నాను నాకు ఏదో లోటస్ ఫ్లవర్ ఏంటో. అదిగో వాడు చూడు, సత్యవాణిజీ లక్కింది చూడు. అరుసు ఏంటది? మెల్లిగా మీకు అర్థమవుతుందో? వాటికి ఏదేదో ఫ్లవర్ దొరికిందని తీసి పాడేసారు. ఎంతో స్పీడ్ వెళ్ళిపోతుంది లోటస్ ఫ్లవర్, కమలం పువ్వు. వాటర్ ఫ్లో అయితే సత్య ఒక్కసారి అక్కడ పెద్ద దీపాలు కదా, ఒకసారి అటు చూసేద్దాం పదా.
కింద నీ కాలకడంత దీపాలు ఉన్నాయి మెల్లిగా హర్ష మెల్లగా మెల్లగా నానా వస్తా ఒక్క అక్కడంతా వీడియో తీసి కదా అతను ఆటో ఏనైతే ఇది త్రివేణి సంగమం కాదు యాక్చువల్లీ అదే అన్నాడు మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు సత్య పద అక్కడ మనము దీపాలు వదిలేం మనం చిన్న చిన్న వదిలేం అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి అలాంటివి ఇక్కడ అమ్ముతారా అంటే అతను ఆమె ఏమన్నదంటే అమ్మేమా అవి వాళ్ళు తొందరగా అప్పుడు వచ్చి కొన్నారమ్మా చాలా వరకు షాప్స్ బంద్ అయిపోయాయి అన్నారు మేమైతే దగ్గరికి వెళ్ళి చూసాం వాళ్ళు మరి ఇలా 365 ఒత్తులు ఉంటాయి చూడు అవ్యా మాకు తెలియట్లేదు మేము అక్కడ ఉంటే మాకైతే దూరం నుంచి చాలా పెద్దగా అనిపిస్తుంది అమ్మో ఫ్రెండ్స్ ఉన్నట్టుంది అవునా ఒరే ప్లీజ్ చచ్చ లోతుంది ఇక్కడ ఫ్రెండ్స్ హ్యాపీ నడుచుకుంటూ వచ్చేసాను సత్య ప్లీజ్ నాకు అందుబాటులో ఉండు ఇక్కడ లోతు ఎక్కువ ఉంది ఎందుకు అరుస్తుంది అట్లా ఫ్రెండ్స్ ఏదో ఖుషీలో మస్తీలో వచ్చేసినా కానీ లోతు మాత్రం ఇక్కడ ఉంది దానికి ఇక్కడ వరకు వచ్చాక అవి కూడా ఇవి అదే 365 లెక్క పెద్ద ఒత్తులు ఉన్నాయి సత్య దగ్గర నుంచి దిగి హర్ష మెల్లగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డబ్బాల దగ్గరికి అనుకున్నాము లోతు అయితే మస్తు అనిపిస్తుంది ఫ్లో అయితే స్పీడ్ గా వస్తుంది చాలా కాలు ఇట్లా గట్టిగా మట్టికి తగిలిచ్చి పెట్టకపోతే మాత్రం కాలు ఇట్లా పైకి లేస్తుంది సత్యం చెప్పాను పొద్దునప్పుడు అయితే ఇట్లా సూర్య భగవానికి ఇట్లా గంగమ్మని ఇట్లా ఏమంటారు ఇట్లా వాటర్ తో ఇట్లా చేస్తారు కదా నమస్కరిస్తా అది అని సత్యానుడు ఇప్పుడే చేసేసి అన్నాడు ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడు వస్తామేమో ఏదైతే అది అవ్వని ఇంక ఇప్పుడే తూర్పేట తెలియదు సూర్యుడు ఎట్టేస్తాడో తెలీదు ప్రజెంట్ అక్కడ లైట్స్ ఉన్నాయి లైట్స్ లలో అయితే నేను కొంచెం కనిపిస్తాను ఇక్కడ దిక్కు మళ్ళీ పెట్టేస్తున్నా అయిపోయింది అయితే ఇప్పుడు బాక్సెస్ దగ్గరికి వెళ్దామా ఏమొద్దా వద్దా బయటకు వెళ్ళిపోదాం ఫ్లో ఎక్కువ ఉంది కదా కదా నాకు కూడా మాట్లాడుతున్నా కానీ నా గొంతు ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అప్పుడప్పుడు చల్లదనంకి ఇట్లా అవుతుంది నాకు అసలు నీళ్ళంటే చాలా భయం నేను ఇప్పుడు బోటింగ్ ఉన్నా నేను ఎక్కడానే అనుకుంటూ వచ్చాను ఇంటి దగ్గర నాకు చాలా భయం వాటర్ అంటే అసలు ఒక్కసారిగా అవి ఫ్లో తగిలి కింద ఏంటో చేపలు అంటుండు మా అబ్బాయి అయితే ఏందో తగులుతున్నాయి కాళ్ళకి మాత్రం ఫుల్ భయం వేస్తుంది నాకు అట్లాంటివి తగిలినప్పుడు ఇప్పుడైతే బయటికి వెళ్దాం ఇక్కడ లేటావు హనుమాన్ టెంపుల్ అదేదో చెప్పాడు ఆటో అతను ఇంకేదో ఏమో టెంపుల్ అనేది అయితే అలోపి మాత ఏదో అన్నాడు కుదిరితే అవి ఓపెన్ ఉన్నాయంటే అవి దర్శనం చేసుకుంటాం అందులో ఫోన్ ఎంట్రీ ఉంటే లోపలికి తీసుకెళ్లి చూపిస్తాం లేకపోతే టెంపుల్ వరకు తీసుకెళ్లి టెంపుల్ ది బయట సరౌండింగ్స్ అంతా ఏరియా చూపించడానికే ప్రయత్నిస్తాం మీరు పదండి మాతో పాటు ఇదే ఫ్రెండ్స్ మేము వచ్చిన ఆటో దబంగ్ ఆటోలు వచ్చిందా దబంగ్ ఇక దబంగ్ చలో ఫ్రెండ్స్ మీరు రండి గుడికి వెళ్దాం లక్కీని పడ్డం జరు करम किसे पुकारे ओ पहुंचे गंगा किनारे మస్తు సరే మట్టితో నీళ్ళలేమో కానీ మట్టితో ఆడుతుంటే మంచిగా పౌడర్ షైనింగ్ మొత్తం పౌడర్ లెక్కే ఉంది మట్టి ఇదిగా కానీ చూపు మేర మట్టిగా కనిపిస్తుంది ఇగో నేను అప్పుడు చూపించాను కదా సత్యతో పాటు డ్రెస్ చేంజ్ చేసుకో ఒకసారి రూమ్ చూపిద్దాం రా సత్య ఎట్లా ఉంటాయి అనవసరంగా ఒక డ్రెస్ తెచ్చుకుంటే పోయేది కిందేంది అంత పెద్దగా ఓపెన్ ఉంది నచ్చలే ఇంత ఎట్టుకోకసాదు మెల్లగా
కానీ ఫ్రెండ్స్ అది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ బాగానే ఉంది కానీ కింద అంత ఓపెన్ ఉంది ఏమో మరి. లేదన్నా హర్షు ఓవరాల్ గా డ్రెస్ చేంజింగ్ మాత్రం అదిగో చాలా ఉన్నాయి. నేనే డ్రెస్ తెచ్చుకోలేదు, ఉంటాయో ఉండయో. అది చాలా గిల్ట్ అనిపిస్తుంది, అందుకే అన్నిసార్లు చెప్తున్నా సత్య. పదండి ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం. ఆ తర్వాత అయితే అది మళ్ళీ క్లోజ్ అవుతుంది. హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అన్నాడు. నడుస్తుంది రికార్డింగ్, నడవడానికి వస్తలేదు ఆయనలా చెప్పు. ఇప్పుడైతే మేము త్రివేణి సంగమం దగ్గరలోనే ఉన్న లేటే హువే హనుమాన్ అనే గుడికి వెళ్తున్నాం. లేటే హువే హనుమాన్ అంటే అక్కడ అతిపెద్ద రూపంలో హనుమాన్ పడుకొని దర్శనమిస్తాడు మనకు. ఆ గుడికి అయితే వెళ్తున్నాము. చూడాలి దర్శనం ఎలా జరుగుతుందో. టైం అయితే ఇంచుమించు 9:30, 10 అవుతుంది. మరి గుడి ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో టైమింగ్స్ ఏంటో తెలీదు. ఆటో భయ్యాకి చెప్పాం తీసుకెళ్ళండి, ఓపెన్ ఉంటే దర్శనానికి వెళ్తాం, లేకపోతే రేపు మార్నింగ్ వస్తామని అయితే వెళ్తున్నాం. చూద్దాం. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే సో మేమైతే లేటే హుయే హనుమాన్ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం. ప్రసాదం తీసుకుంటున్నాము. నైట్ టైంలో కాబట్టి క్లోజింగ్ టైంలో పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఫోన్స్ ఉన్నాయా, మొబైల్స్ ఫోటో తీయొద్దు అలాంటివి ఏం చెప్పలేరు. సో మీ అందరి దర్శనం కోసం వీడియో తీయడం జరిగింది దేవుడిది. మీరు అందరూ మంచిగా దర్శనం చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రయాగరాజ్కి వెళ్తే ఈ టెంపుల్ని చూడండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.